భారత్‌లో తీవ్రవాదాన్ని నడుపుతూ పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న ఒక్కొక్క నరహంతకుడు ఇప్పుడు చచ్చిపోతున్నాడు. పిట్టల్లా ఎగిరిపోతున్నారు. ఇప్పుడు దావూద్ ఇబ్రహీం వంతొచ్చింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందని, అతను హాస్పిటల్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని నిన్న ఆ వార్త చక్కర్లు కొట్టింది. ఇప్పుడు ఏకంగా దావూద్ ఇబ్రహీం మరణించాడు అన్న వార్త ప్రచారంలో ఉంది. దావూద్ ఇబ్రహీం స్మగ్లర్, దావూద్ ఇబ్రహీం అండర్ వరల్డ్ డాన్. దావూద్ ఇబ్రహీం భారత్ యొక్క మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. 2 సార్లు ముంబైలో బాంబు పేలుళ్లు జరిపాడు. ఒకసారి అహ్మదాబాద్ బాంబు పేలుకి కారణమయ్యాడు. అతడు చాలా ఏళ్లుగా పాకిస్తాన్లో తలదాచుకుంటున్నాడు. కానీ పాకిస్తాన్ మాత్రం దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడని ఇంతకాలం చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఏకంగా దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగింది. అతను చచ్చిపోయాడు కూడా. కానీ పాకిస్తాన్ ఈ విషయాన్ని బయట పెట్టలేకపోతోంది. ఎందుకంటే దావూద్ ఇబ్రహీం తమ దేశంలో చచ్చిపోయాడు అని చెప్పుకుంటే పాకిస్తాన్ని భారత్, అమెరికా లాంటి దేశాలు ఏకి పారేస్తాయి. ఇంతకాలం దావూద్ని తమ దేశంలో పెట్టుకుని నాటకాలాడింది అంటూ చెప్పుకొస్తాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఏం చేయలేని స్థితిలో ఉండిపోయింది. దావూద్ ఇబ్రహీం తమ దేశంలో చచ్చిపోయినా అది బయటికి చెప్పుకోలేదు. అటు కక్కలేక ఇటు మింగలేక అన్నట్టు ఉంది పాకిస్తాన్ పరిస్థితి. దావూద్ ఇబ్రహీం చచ్చిపోవడం నిజంగానే భారతదేశ ప్రేమికులకు ఒక అత్యంత శుభవార్త.